ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో మోసాలకు గురవుతున్నారు. ఇంతకుముందు మనం మోసానికి గురైంది వేరు, ఇప్పుడు మోసానికి గురైంది వేరు. టెక్నికల్గా అందరము కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నాం ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికంటే రెట్టింపు ప్రమాదాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం పసిగట్టలేక మన అతి తెలివితోటో అమాయకత్వంతోనో మొత్తానికి మనకున్న పరిస్థితుల ప్రకారం ఏదైతేనేమి ప్రతిరోజు మోసపోతూనే ఉన్నాం. ఈ వీడియోలోకి వెళ్తే మంటాడికి చెందిన పేటేటి శ్రవంతికి ఫోన్లో 5 లక్షల రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చిందట. ఆమె వయసు 28 సంవత్సరాలు. కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆ నంబర్ను సంప్రదించింది. 5 లక్షల రుణం ఇచ్చేందుకు మొదట 20,000, తరువాత 60,000, వరుసగా 80,000 చెల్లించమంటే అప్పు తెచ్చి ₹1,00,000 చెల్లించింది. తర్వాత మరో 1,20,000 చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని, మోసపోయానని గ్రహించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకోలేకపోయింది. తాను తప్పు చేశాననే బాధతో భర్తకు ముఖం చూపించలేక భర్త శ్రీకాంత్ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో జరిగిన విషయాన్ని పుట్టెడ దుఃఖంతో వివరించింది. బావా, తప్పు చేశాను. మన కుటుంబం కోసమే ఈ పని చేశాను. నీకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ తీసుకొని ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఉయ్యూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సోమవారం మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం అక్కడ ఆమె మృతి చెందారు. తన మరణానికి కారణం అంతా వివరిస్తూ ఫోన్లో ఆమె పెట్టిన సెల్ఫీ బయటకు వచ్చింది. శ్రవంతికి 6 సంవత్సరాల కుమార్తె, 4 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఆమె పుట్టిల్లు ఇదే మండలం కృష్ణాపురం కాగా ఆమె మేనత్త కొడుకు శ్రీకాంత్తో వివాహమైంది. అతడు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చరవాణిలో ఇలాంటి యాపలను నమ్మవద్దని, తాము పదే పదే ప్రచారం చేస్తున్నా కొంతమంది అర్థం చేసుకోలేక ఇలా చిక్కుల్లో పడి పండంటి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని, ఇకనైనా అవగాహనతో మెలగాలని పోలీసులు చూస్తున్నారు. ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా కూడా ఇంకా అమాయకమైన ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అన్ని దగ్గరలా మోసపోయేది మధ్యతరగతి వాళ్ళే. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ నాయకుల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర, ఇలా ఫోన్లలో ప్రతి విషయంలోనన్నా మరీ కొంచెమైన అవగాహన ఉండాలి కదా. డబ్బులు ఉచితంగా, అది కూడా అప్పు 5 లక్షల రూపాయలు ఇస్తానన్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ ₹1,00,000 అప్పు వాళ్ళకి ఇవ్వాలి? మన దగ్గర వాళ్ళు వడ్డీ తీసుకుంటారు కదా. ఎందుకు ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు.